మీ శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలను తీసేసి వాటిని ఒక సరాసరిగా కట్టేస్తే మీరు ఊహించేంత చిన్నగా ఉండదనుకుంటారు కదా. కానీ నిజం అద్భుతంగా ఉంది. మన శరీరంలో ఉన్న వేల కొద్దీ సూక్ష్మ రక్తనాళాలు ప్రతి అవయవం, ప్రతి కణం మధ్యలో జాలిలా అల్లిపోతూ ఉంటాయి. ఈ అన్ని రక్తనాళాలను కలిపితే మీరు న్యూయార్క్ నుంచి ప్రారంభించినా అవి గ్రాండ్ కేనియన్ వరకు వెళ్తాయి. అక్కడితో ఆగవు. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి జపాన్, ఆసియా, యూరప్ అంతా చుట్టేస్తాయి. ఇంతటితో కాదు, ఇవన్నీ తిరిగి మీరు మొదలుపెట్టిన స్థలానికి తిరిగొచ్చేంత దూరాన్ని కప్పి అలా 2 నుంచి 4 సార్లు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయగలవు. ఇప్పుడు ఆలోచించండి, ఇంత గొప్ప నిర్మాణం ఏ ఇంజనీరు సృష్టించలేదు, ఏ ఫ్యాక్టరీలో తయారు కాలేదు. ఇది మీ ప్రభువు చేతే రూపొందించబడింది. ఎలాంటి యంత్రం లేకుండా. సర్వసృష్టి అయిన అల్లాహ్ ఖురాన్లో మానవ సృష్టి గురించి ఈ విధంగా తెలియచేశాడు. నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. అల్ ఖురాన్ సూరా 95 ఆయత్ 4. ఇప్పుడు మీరే ఆలోచించండి, 1,00,000 కిలోమీటర్ల జ్ఞానంతో నిండిన ఈ శరీరం యాదృచ్ఛికంగా తయారైందా, లేదా మనకు ఒకదాని తర్వాత ఒకటి సంకేతాలను చూపుతూ వచ్చిన సృష్టి సత్యానికి ఇది సాక్ష్యమా?